ప్రైజ్ ది లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? ప్రభు కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. అయితే కొంతమంది ఈమె నన్ను మోసం చేసింది, నన్ను బాధ పెట్టింది, నన్ను గాయపరిచింది అని చెప్పేసి కోపం పెట్టుకుని మాట్లాడరు, ద్వేషంతో ఉంటారు. కానీ దేవుని వాక్యం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది కోపాన్ని చాలా నెలలుగా, సంవత్సరాలుగా పెట్టుకుంటారు. ఈమె నన్ను బాధ పెట్టింది, ఈమె నన్ను దుఃఖపెట్టింది, లేదంటే ఈమెతో నేను మాట్లాడనని చెప్పేసి కోపం పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయకుడి అంటుంది. కోపమే పాపము. మనం సూర్యుడు అస్తమించేలోపు నువ్వు ఎవరి మీదైనా కోపపడ్డావేమో, ఆ కోపాన్ని తీసివేసుకో. ఒకవేళ నీ వల్ల కాకపోతే ప్రార్థన చెయ్యి. నేను ఇదివరకు కాలేజ్ టైంలో చదువుకున్నప్పుడు చాలా కోపం ఉండేది. వస్తువులు విసిరేసేదాన్ని, లేదంటే చాలా భయంకరమైన కోపంగా ఉండేదాన్ని. ఒక అమ్మాయికి ఇంత కోపమా అని అనుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్న నన్ను దేవుడు మారుస్తూ వచ్చాడు. నేను ప్రార్థన చేయగా దేవుడా నాకు కోపం ఎక్కువ, కోపాన్ని తీసివేయని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అట్టి కోపాన్ని తీసివేస్తూ వచ్చాడు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా ఉంటున్నానంటే అది దేవుని యొక్క కృప. ప్రార్థన చేయడం వల్ల అది సాధ్యమైంది. మనలో కూడా చాలామంది ఎక్కువ కోపపడుతూ ఉంటారు, చిన్నదానికి విసుక్కుంటూ ఉంటారు. ఒకవేళ కోపపడుతున్నావేమో, ఆ కోపాన్ని నీ యొక్క హృదయంలో ఉంచుకోకు, వెంటనే సమాధానపడు. సూర్యుడు అస్తమించేలోపు నువ్వు నీ కోపాన్ని తీసివేసుకుని ప్రశాంతంగా ఉండు. నీ యొక్క కోపాన్ని తీసివేసుకో. అలా అయితే మనం ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టాం కదా, ఎన్నోసార్లు దేవునికి ఆయాస్కరంగా ప్రవర్తించాము కదా, మరి దేవుడు ఇంకెంత కోపం పెట్టుకోవాలి మన మీద? ఎన్నోసార్లు ఆయన మాటకు మనం లోబడలేని పరిస్థితిలో ఉంటున్నాం కదా, ఎన్నో మార్లు మనం దేవుని లెక్క చేయని పరిస్థితిలో ఉంటున్నాం కదా, దేవుని దుఃఖపెట్టిన వారంగా ఉంటున్నాం కదా. మరి దేవుడు మన మీద ఇంకెంత కోపం పెట్టుకోవాలి? కానీ ఆయన మన దినదినము మనల్ని క్షమిస్తున్నాడు, మనం సరిచేస్తున్నాడు, మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. అట్టి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఎవరి మీదైనా కోపం పెట్టుకున్నావేమో, లేదంటే కనుక నువ్వు ఎవరైనా ద్వేషిస్తున్నావేమో, దయచేసి సరిచేసుకో. నువ్వు కోపం పెట్టుకోవడం వల్ల అది దేవుని దృష్టిలో నువ్వు ఒక పాపిగా అయిపోతున్నావు. కాబట్టి నువ్వు సరిచేసుకుని నీ యొక్క కోపాన్ని తుడిచివేసుకో. ఒకవేళ ఎవరి మీదైనా సరే కోపం వస్తుందేమో, వెంటనే ప్రార్థన చెయ్యి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ కోపం ఉంటుందేమో, ప్రభువా అని చెప్పేసి నాలో కోపం ఎక్కువ ఉంది, కోపం తీసివేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తే